గొప్ప దైవజనుడు ఉన్నాడు, పాల్ యంగ్ చో అనే దైవజనుడు. ఈ పేరు పాల్ యంగ్ చో అనే గొప్ప దైవజనుడు. ప్రపంచమును 120 సార్లు చుట్టి సువార్త ప్రకటించిన గొప్ప సువార్థికుడండి, గొప్ప దైవజనుడండి. ఈ దైవజనుడికి ఉన్నటువంటి కుమారుడు అటు ఒక కుమారుడు ఫ్రెండ్స్ తోటి కలిసి ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉండగా అక్కడ ఒక డ్రింక్ తాగితే ఆ డ్రింక్ ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ యవన బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డతో పాటు వాళ్ళ స్నేహితులు కూడా అక్కడికక్కడే అది తాగ్గానే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. బిడ్డ చనిపోయిన విషయము దైవజనుడికి వారి అనుచరులు అసిస్టెంట్స్ ఫోన్ చేసి, అయ్యా మీరు ఎక్కడున్నా త్వరగా రావాలి, మీ కుమారుడు యవన బిడ్డ చనిపోయాడు, భూస్థాప కార్యక్రమము జరిగించాలి, మీరు రావాలన్నప్పుడు దైవజనుడు ఎందుకు చనిపోయాడు అని అడిగాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్లో ఫుడ్ తీసుకుని చూడగా ఒక డ్రింక్ తాగారు. ఆ డ్రింక్ ఫుడ్ పాయిజన్ అయ్యి మీ బాబుతో పాటు మిగిలిన వారు కూడా చనిపోయారు, ఫ్రెండ్స్ కూడా చనిపోయారు, మీరు ఎక్కడున్న త్వరగా నమ్మన్నప్పుడు దైవజనుడు అన్నాడట, చనిపోయిన నా బిడ్డను తీసుకెళ్ళి నా గదిలో నా మంచం మీద పడుకోబెట్టండి, నేను మీటింగ్స్లో ఉన్నాను, మీటింగ్స్ ముగించుకొని నేను వస్తాను అని వారితో చెప్పడం జరిగిందని. 3 దినాలు ఆ సభలను ముగించుకొని 3 దినాలు అయిన తర్వాత తిరిగి తన దేశానికి వెళ్ళాడు. ఎవరితో మాట్లాడలేదండి. ఎయిర్పోర్ట్లో దిగ్గానే తన ఇంటికి వెళ్ళి ఎవరితో మాట్లాడుకోకుండా తన బిడ్డ ఉన్న గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. నాయన, నాకు బిడ్డనిచ్చావు, అర్ధాంతరంగా నా బిడ్డను తీసేసుకోవడానికి ఇవ్వలేదు కదా, ఈ బిడ్డ ద్వారా ఎన్నో కార్యాలు జరగాలి, ఈ బిడ్డ ద్వారా ఎన్నో పనులు, వాడు బాగా చదువుకోవాలి, మంచిగా ఆత్మీయంగా ఎదగాలి, నీ వాక్యాన్ని నేర్చుకోవాలి, అవసరమైతే ఈ పరిచర్య చేయాలని ఏడుస్తూ అలాగే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు. బిడ్డ చనిపోయి ఉన్నాడు. బయట అందరూ వెయిట్ చేస్తున్నారండి. గది తలుపులు వేసేసుకున్నాడు. లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వారికి తెలియదు. బయట ఉన్నవారు ఆత్రంగా చూస్తున్నారు. యథార్థమైన సంఘటన. బయట అందరూ నిలిచి ఉన్నారు. దైవజనుడైనటువంటి పాల్ యంగ్ చో గారు లోపల ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి, మొరపెడుతున్నాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. నాయన, నా బిడ్డను అర్ధాంతరంగా తీసుకుపోవడానికి నువ్వు నాకు ఇవ్వలేదయ్యా, నా బిడ్డ ద్వారా ఈ భూమి మీద జరగవలసిన పనులు ఉన్నాయి అని కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటేనటండి, ప్రార్థన చేస్తుంటే కొంత సమయానికి అటండి ఆ బిడ్డలు వేసి కూర్చుని తండ్రిని అంటున్నాడంట, నాయనా అని తండ్రిని పిలిచాడట. పిలిచి అంటున్నాడట, నాయన నేను వచ్చేసాను, నన్ను ఎవరు తీసుకొచ్చారో తెలుసా? యేసు ప్రభు తీసుకొచ్చాడు. ప్రభువే నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకు నన్ను పిలిచేవయ్యా? ఎందుకు నా కోసం నువ్వు ప్రార్థన చేసు? ఎందుకంటే నేను యేసయ్య దగ్గర ఉన్నాను. ఆ రాజ్యం చాలా సుందరంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా నెమ్మదిగా ఉందయ్యా. నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే
అక్కడ ప్రభు యొక్క సింహాసనం కదిలింపబడుతుంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ తండ్రి నాకు మొరపెడుతున్నాడు, నా సింహాసనం కదిలిపోతుంది, నా సింహాసనం కదులుతుంది, చూడు నా సింహాసనం కదులుతుంది. నీ తండ్రి మొరపెడుతున్నాడు, నీ తండ్రి కన్నీరు విడుచుచున్నాడు అని ప్రభు అటండి ఆ బిడ్డను తీసుకొచ్చి ఎక్కడికి ఇచ్చాడటండి? దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చాడండి. ఈ బిడ్డ అంటున్నాడట, ఇదిగో ప్రభు నన్ను తీసుకొచ్చాడు. డాడీ, ప్రభుకి థ్యాంక్స్ చెప్పావు, ప్రభుకు వందనాలు చెప్పు. నువ్వెందుకు పిలిచావో నాకు తెలియదు, కానీ నన్ను నువ్వు పిలవకపోతేనే బాగుండు, నేను ప్రభు దగ్గరే ఉందును. అయితే నువ్వు పిలిచావు కదా, నువ్వు కన్నీరు కార్చావు కదా, ప్రభు నన్ను ఏం చేశాడు? తీసుకొచ్చేసాడే. పరలోకంలో నన్ను ఏం చేశాడు? ఆయన తీసుకొచ్చేసాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయనే తీసుకొచ్చాడు నన్ను. తండ్రికి ఆయన కనపడలేదండి. ఎవరికి కనపడుతున్నాడు? బిడ్డకు కనపడుతున్నాడు. కానీ తండ్రి దైవజనుడైనటువంటి పాల్ యాంగ్చో గారు చేసిన ప్రార్థన పరలోకములో ఉన్న ప్రభు యొక్క సింహాసనం ఏమైందటండి? కదిలింపబడింది. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ప్రభు యొక్క సింహాసనం ఏమవుతుందండి? కదిలింపబడుతుంది. కదిలింపబడి ప్రభు ఏం చేశాడు? ఆయనే దిగొచ్చేసాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. నీ బిడ్డల కోసం నువ్వు అధైర్యపడుతున్నావా? నీ బిడ్డల కోసం నువ్వు చింత చెందుతున్నావా? నీ కుటుంబ పరిస్థితుల కోసం నువ్వు చింత చెందుతున్నావా? ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ ఆరోగ్యం కోసం, దేని కొరకైతే నువ్వు బాధపడుతున్నావా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మొరపెట్టడం ప్రారంభించు, నువ్వు కన్నీరు విడిచిపెట్టడం ప్రారంభించు. నీ కన్నీటికి చాలా విలువ ఉంది. ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కారుస్తున్నావు కదా. నా ప్రభు అంటున్నాడు, నా దగ్గర నువ్వు కన్నీరు కార్చు, నా దగ్గర నువ్వు కన్నీరు కార్చు. ప్రభు పౌలు చెరసాలలో ఉండి కన్నీరు కార్చినప్పుడు అండి, ప్రభు దూతలు దిగొచ్చారు. దైవజనుడు పాల్ యాంగ్చో కన్నీరు కార్చినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడే దిగొచ్చాడు. దేవుడికి స్తోత్రం. ప్రియ సహోదరి సోదర, ఈ రాత్రి ఒక తీర్మానంతో నువ్వు వెళ్ళు. ఒక తీర్మానంతో, నేను నిత్యము కన్నీరు విడిచి నేను నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను, మొరపెడతాను. నువ్వు ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేసావో, కన్నీరు విడిచి నువ్వు మొరపెట్టావో, దేవుడు ఎట్టండి దిగి వస్తాడటండి. ఆయన నీ సమస్యను ఏం చేస్తాడు? తీరుస్తాడట. ఆయన నీతో మాట్లాడతాడట. దైవజనుడు ఇర్మియా అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి స్తోత్రం. నీవు నాకు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఉత్తరం ఇస్తాం అంటే ఏంటో తెలుసండి? జాబ్ అండి. ఏమిస్తానన్నాడు? జాబ్ ఇస్తానంటున్నాడు. నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. నీతో మాట్లాడుతానంటున్నాడు. ఎవరండి? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి దేవుడు అండి? చెప్పండి. మన దేవుడు ఎలాంటి దేవుడు? గట్టిగా చెప్పాలి. మాట్లాడే దేవుడు అండి. మనం మొరపెడితే చూస్తూ సహిస్తూ ఉండే దేవుడు కాదండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజంగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ప్రభు ఏమవుతాడంటే కదిలింపబడి. మన ప్రార్థన ప్రభుని కదిలించేదిలాగా ఉండాలి. మన బిడ్డలు రమ్మన్నప్పుడు మనం వెళ్ళట్లేదు అనుకోండి, వాళ్ళు ఏడిస్తే ఏం చేస్తాం? కూర్చుని ఉన్నాం, వాళ్ళు రమ్మంటున్నారు, మనం లేచి వెళ్ళట్లేదు. వాళ్ళు గట్టిగా ఏడ్చారనుకో, గుక్కపెట్టి ఏం చేస్తాం? లేచి వెళ్తామా లేదా? ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తే జాబ్ రాలేదంటే నువ్వేం చేయాలి? కన్నీరు విడిచి నువ్వు మొరపెట్టాలి. మీ కుటుంబంలో సమాధానం రాలేదు, మీ అప్పులు తీరట్లేదు, మీ సమస్యలు తీరట్లేదు, మీ వ్యాపారం బాగుంటలేదు, మీ పంట పండట్లేదు, మీ పశువులు పాలవ్వట్లేదు, మీ సస్యం సమృద్ధిగా ఇదవట్లేదు. మరి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ సమస్య ఒక్కొక్కటి ఏం చేస్తాం? సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పండి. ఏమండి
ఒక నేను అడిగాను, ఎందుకు తాగుతున్నావు అంటే నాకు బోల్డ్ సమస్యలని అన్నాడు. తాగితే సమస్యలు తీరుతాయా? ఏమండి, తాగితే సమస్యలు తీరుతాయా? ఏం చేయాలి? సమస్య తీరాలంటే కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి, కన్నీరు విడిచి మొరపెట్టాలి. ఏంటైనా నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, అయ్యా నా జీవితం అగమ్య గోచరంగా ఉంది, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఈదుకు రావాలో నాకు అర్థం అవ్వట్లేదు ప్రభు అని నువ్వు మొరపెడితే ఆయన అటండి నీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. కుమారుడు ధైర్యంగా ఉండి నేనున్నాను కదా, నేనున్నాను కదా, నీ సమస్య నేను తీరుస్తాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? నేను నీ సమస్య ఏదైనా సరే నీ సమస్యని నేను తీరుస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు నువ్వు ఆయనకు మొరపెట్టకే నీ సమస్యలు నిలిచిపోయినేమో. ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం చేసుకో, మొరపెట్టడం ప్రారంభించు, కన్నీరు విడిచిపెట్టడం ప్రారంభించు. రోజుకి 1 గంట. ఎంత? ఈ రోజు నుండి ఎంతసేపు ప్రార్థన చేస్తాం? ఎంతసేపు? 1 గంట. ఏమండి, 24 గంటలు 1 గంట నువ్వు ప్రార్థన చేయలేవా? కొందరు చెప్తారు, నేను ఎంత ప్రార్థన చేసేవాడిని నీకు తెలుసా అంటారు. ఎంత అంటే 2 గంటలు చేసేవాడిని, 3 గంటలు చేసేవాడిని. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు మనం నిత్యము కూడా దేవుని సన్నిధిలో మన కన్నీరు విడిచి, నీకేదైనా సమస్య ఉందా ప్రభు అన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాను? నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని ఒక్కదానివే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మొరపెట్టు, నువ్వు కన్నీరు విడిచిపెట్టు. నీ కన్నీటిని రహస్యంగా ఆయన చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? నువ్వు కన్నీరు కారుస్తుంటే బుడ్డట్టుకొచ్చాటండి, ఆ బుడ్లో పడుతున్నాడు అట. ఆ బుడ్డి నిండగానే ఏం చేస్తాడు చెప్పండి? బుడ్డి నిండేటప్పటికి మీరు నిండెత్తలేదు, మొదలెడుతున్నారు బాగానే. ఇవాళ చెప్పాను కదా, ఇవాళ మొదలెడతారు, 1 గంట చేస్తారు, రేపు ఏం చేస్తారు? పాస్టర్ గారికి పనే ఉంది, పాస్టర్ గారికి పనే ఉంది, ఆయన అలాగే చెప్తాడు. బుడ్డి నిండట్లేదే. ఏమండి, బుడ్డి ఏమవ్వాలి? ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నాడు? మీకు జ్ఞాపకార్థంగా ఉండినట్లు ఒక ఓమేరు పట్టునంత పాత్ర తీసుకొని దాన్ని నిండుగా నింపండి. ఎలా మన దేవుని కార్యం జరగాలంటే అది ఎలా ఉండాలి? నిండుగా నింపబడాలి. నీ కన్నీరు కూడా ఆయన చేతిలో ఉన్న బుడ్డి ఏమవ్వాలి? నింపబడాలి. ఎప్పుడైతే నీ కన్నీటితో అది నింపబడిందో దేవుడు జాబ్ ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. పాల్ వెంకచో గారు మొదలెట్టగానే దేవుడు తీసుకొచ్చేసాడా? ప్రార్థన మొదలెట్టగానే తీసుకొచ్చాడా? కన్నీరు కార్చాడు, మొరపెట్టాడు. దేవుడు వచ్చి బిడ్డను అక్కడ కూర్చోబెట్టిన విషయం కూడా అతను తెలుస్తలేదని మొరపెడుతున్నాడు. బిడ్డ అంటున్నాడు, నాయనా నేను వచ్చేసాను అంటున్నాడు. ఇతనేం చేస్తున్నాడు? నా బిడ్డని ఇందుకే ఇచ్చావా? చంపేయడానికి ఇచ్చావా? నా బిడ్డ మరణించడానికి ఇచ్చావా? నా చేతులతో వాడిని పూర్తిస్థాపన చేయాలా? వాడు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి, వాడిని సేవ చేయాలయ్యా, ఇంకా నీలో ఎదగాలి, నీకు బలమైన సాక్షిగా ఉండాలి, ప్రపంచ దేశాల్లో సువార్థకుడిగా పనిచేయాలి. ఇన్ని కార్యాలు అతను చేయవలసి ఉండగా అప్పుడే తీసుకెళ్ళిపోయావా? ఇదేంటి ప్రభువా, నా బిడ్డ నాకు ఇవ్వా అని అడిగాడండి. ఈయన చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు విని బిడ్డను ఏం చేశాడండి? ఆయన ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ప్రభువే తీసుకొచ్చి. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవనుకో నీ ఉద్యోగాన్ని ఆయనే తీసుకొస్తాడు, నీ చదువుని ఆయనే తీసుకొస్తాడు, నీ బిడ్డకు మంచి భాగస్వామిని ఆయనే తీసుకొస్తాడు, నీ పిల్లలకు కావలసినవన్నీ ఆయనే ఇవ్వలేడా? చెప్పండి. మరి ఎందుకు నువ్వు మొరపెట్టట్లేదు? నువ్వు అక్కడెక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? అరుగు మీద ఈ అరుగు మీద అక్కడ కూర్చుని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? అందుకే ఇందాక మీకు ఒక పోస్ట్ పెట్టాను, విశ్వాసులారు ఈరోజు ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే దేవుని మందిరానికి ఎంతమంది చదివారమ్మా? మరి మీ కుటుంబాలు వచ్చినాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రూప్లో ఉండటం కాదు, దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు? ఆ మాటకు నువ్వు లోబడినప్పుడు నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు.
ఇప్పటి వరకు నీ కుటుంబంలో అన్ని కీడులను చూసావేమో, అన్ని సమస్యలతో నీ బ్రతుకు సాగిందేమో, ఇబ్బందులతో నీ బ్రతుకు సాగిందేమో, నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. దేవుడు నీ స్థితి అంతటిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి అంతా మార్చేస్తాడు. ఈ రాత్రి ఒక తీర్మానంతో నువ్వు వెళ్ళు, అయ్యా నేను కన్నీరు విడిచి నీకు మొరపెడతాను. తల్లి, మీ అందరికీ చెప్తున్నాను, ఆడవాళ్ళు, మగవాళ్ళు, యవనస్తులు, యవన బిడ్డలు, రోజుకొక గంట దేవునికి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థించి, నీ పరిస్థితి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ స్థితిగతుల కోసం, నీ ఉద్యోగం, వ్యాపారం కోసం, నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ సంఘం కొరకు నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థించి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన ఎలాగ ఉండాలంట, ఆయనను కదిలించేదిగా నువ్వు నిజంగా మొరపెడితే ఆయన సింహాసనం ఏమవుతుందండి? ఆ బిడ్డ అంటున్నాడట, యవనస్తుడు, నాయన నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రభు యొక్క సింహాసనం ఏమవుతుంది? కదిలింపబడుతుంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ అయ్య ప్రార్థన చేస్తున్నాడు, మీ నాయన ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో నా సింహాసనం చూడు ఎలాగ కదులుతుందో, ఎలా కదులుతుందో. నువ్వు నిజంగా మొరపెడితే నా దేవుని సింహాసనం ఏమవుతుందండి? కదిలింపబడుతుంది. ఆయన సింహాసనం కదిలింపబడుతుందండి. దాని అర్థం ఆయన నీకు జాబ్ ఇస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సోదర, ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను కొంత సమయము నేను ప్రార్థిస్తాను, కొంత సమయం నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను. ఈ 2025 సంవత్సరం ముగింపు కల్లా మనం ఒక బలమైనటువంటి సాక్షులుగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఒక్కొక్క కుటుంబం ఒక బలమైనటువంటి సాక్షిగా, ఒక్కొక్క కుటుంబము ఒక ఉన్నతమైన శక్తి. బైబిల్ ఏమని చెప్తుందంటే తెలుసండి, దరిద్రులను లేవనెత్తువాడు నేనే, పెంట కుప్పల మీద ఉన్నవాడిని భవంతులలో కూర్చోబెట్టేవాడు, వాగ్దానం చేసినవాడు, నమ్మదగిన వాడండి. నీ స్థితి పెంట కుప్పేమో, నీ సంవత్సరం భవంతులో కూర్చోబెట్టబోతున్నాడు. నమ్ముచున్న వారు 2 చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. నువ్వు భవంతులో కూర్చోవాలంటే పెంట కుప్ప మీద ఉన్న నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతి నిత్యము నువ్వు ప్రార్థన చేయి, ప్రతి నిత్యము దేవునికి మొరపెట్టు. నీ ప్రార్థన ప్రభు యొక్క సింహాసనాన్ని కదిలించేదిగా. దైవజనుడైనటువంటి పాల్ ఎగ్జో యొక్క ప్రార్థన పరలోకములో ఉన్నటువంటి ప్రభు యొక్క సింహాసనాన్ని ఏం చేసిందండి? ఆయన కూడా మనలాంటి మనుషులే కదండి. ఏమండి, తనకు కూడా సమస్య వచ్చింది కదా. పౌలు గారికి సమస్య వచ్చినప్పుడు చెరసాలలో ఉండి కృంగిపోలేదండి, ధైర్యాన్ని కోల్పోలేదండి, మనుషుల మీద ఆధారపడలేదండి, దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెట్టాడు. పాల్ ఎగ్జో గారు కూడా సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడలేదండి. ఎవరికి చెప్తున్నాడండి? దేవునికే చెప్తున్నాడండి, దేవునికే మొరపెట్టాడు. నీకు సమస్య వచ్చిందా? ఇప్పుడు దాకా నువ్వు మనుషుల చుట్టూ తిరిగేవో, మనుషులకు చెప్పేవేమో. నీ దేవుడు అంటున్నాడు, అడుగుడి అడుగుడి అడుగుడి. ఇది ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. మనం ఎవరిని అడగాలి? చెప్పండి అమ్మా. యేసయ్యని అడగాలి. మనుషులు అడిగితే దొరుకుతుందా? చెప్పండి అన్నీ. మన మనుషులను అడిగితే ఏమవుతాం? సమయం వృధా అయిపోద్ది, ప్రయాస వృధా అయిపోద్ది. మన మనుషుల చుట్టూ తిరిగామనుకోండి, టైం వేస్ట్. అలాగని ఫలితం ఉంటుందంటే ఫలితం కూడా. దేవుని దిక్కు మొరపెట్టామంటే ఖచ్చితంగా ఒక్క రోజున ఎప్పుడైతే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ బుడ్డి నిండిపోయిందో దేవుని దగ్గర నుండి మనకి జాబ్ వచ్చేస్తుంది. దావీదు అంటున్నాడు, నేను కన్నీరు విడిచి మొరపెట్టి తిని ప్రభు నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు జాబ్ వచ్చింది. దేనికి జాబ్ వచ్చిందటండి? కన్నీటితో మొరపెట్టినప్పుడు అటండి జాబ్ వచ్చిందట. ఇప్పుడు వరకు నువ్వు ప్రార్థన చేసిన నీకు జాబ్ రాలేదు, ప్రార్థన చేసిన నీ సమస్యలు తీరలేదు, ప్రార్థన చేసిన నీ ఆర్థిక పరిస్థితులు మారలేదు. అయితే ప్రభు అంటున్నాడు, నాకు కన్నీరు విడిచి
నువ్వు ప్రార్థన చేయి, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు. ఈ మాట చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. ఎవరికి మొర పెట్టాలి? ఆయనకు మొర పెట్టాలి. నువ్వు ఎవరికి మొర పెడతావు చెప్పండి? ఎవరికి మొర పెడతావు? యేసయ్యకి మొరపెట్టు. ఒక తీర్మానం నీ జీవితంలో, నేను ప్రతిరోజు కొంత సమయము నేను ఏకాంతంగా కన్నీరు విడిచి నేను నీకు మొర పెడతాను. కన్నీరు విడిచి నీకు సమయం దొరికిందంటే పనులన్నీ పక్కన పెట్టండి, కొంత సమయం దేవునితో నువ్వు గడుపు. కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేయి. టైం దొరికితే సెల్లట్టుకోవటం కాదు, టైం దొరికితే టీవీల దగ్గర కూర్చోవటం కాదు, టైం దొరికితే అరుగుల మీద దేకటం కాదు. నువ్వు నీ గదిలోకి వెళ్ళి నువ్వు కన్నీరు విడిచిపెట్టి ప్రార్థించు. కన్నీరు విడిచి నువ్వు మొరపెట్టు. ఈ సమస్యలు దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా. ఈ 2025 ముగింపు నాటికి ఒక అద్భుతమైన సాక్షిగా ఏదైతే నీ జీవితంలో నిలిచిపోయినాయో ఆ కార్యాలు దేవుడు సఫలం చేయకపోతే నన్ను అడగండి. ప్రతిరోజు మీరు కొంత సమయం కన్నీరు విడిచి నా దేవునికి ఏం చేయాలి? పెట్టాలి. మనుషులు కాదండి. నీకు సమస్య వచ్చిందా, బాధ వచ్చిందా, అక్కడెక్కడ నువ్వు ఏడవద్దు, దేవుని దగ్గరే నువ్వు వేడు. మనుషులను, రాజులను, నాయకులను, అధికారులను మార్చగలిగిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దైవ జనాంగమా, ఒక తీర్మానంతో మనం వెళ్దాం. దయచేసి అందరూ మోకరించండి. నాయన, ఈరోజు నుండి మరి ఒక తీర్మానం నేను చేసుకున్నాను, గట్టిగా ఒక తీర్మానం చేసుకున్నాను. గట్టిగా నేను నమ్ముతున్నాను ప్రభునైనా. కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు, కన్నీరు విడిచి నీకు మొరపెట్టినప్పుడు నిశ్చయముగా నువ్వు కదిలింపబడతావునైనా, నువ్వు నాకు సహాయం చేస్తావని ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభునైనా. కొంత సమయం ప్రతిరోజు నీతో గడపాలని నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రతిరోజు నేను కన్నీరు విడిచి ప్రార్థన చేయాలని ఒక తీర్మానంతో నేను ఉన్నాను. నైనా నన్ను సహాయం చేయనైనా, నన్ను దీవించు, నన్ను దర్శించు ప్రభునైనా. ఎవరు మట్టుకువారు? ఒక తీర్మానం, ఒక బలమైన తీర్మానం మనం చేసుకోవాలి. బలమైన తీర్మానం, బలమైన తీర్మానం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా. ఆయన ఈ రాత్రి అందరైతే నీ సన్నిధులు తీర్మానం చేసుకున్నారు ప్రభునైనా, మరి వారందరిని కూడా మీరు దర్శించండి. మా జీవితంలోనైనా ఎన్నో సమస్యలు, ఎన్నో ఒత్తిడులు ప్రభా, మరి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు ప్రభు, నా తల్లి అసమాధానకరమైన పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయి నాయన. వీటిని నీవే మార్చగలవు నాయన. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకున్నాను, ఈ సన్నిధిలోనైనా నీ నామములో మేము మొరపెడతాం. కన్నీరు విడిచి ప్రార్థించి ఆ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి అందరైతే నీ సన్నిధులు ఒక తీర్మానం చేసుకున్నారు, బలమైన ఈ తీర్మానం చేసుకున్న వారు అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులు దీవించండి, వృద్ధులను దీవించండి ప్రభునైనా. ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను మరి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మరి అలాగే రాత్రి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నేను మరి ఈ యొక్క 2025 సంవత్సరంలో ప్రభు బిడ్డలు బలమైనటువంటి కార్యాలు వారి జీవితంలో అనిపించడానికి మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి ప్రభా. నీ దాసుని యొక్క ప్రార్థన నైనా నీ సుముఖముని చేర్చుకొని నైనా శీఘ్రమే జాబ్ మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచు, నూతన కార్యాలు మీరు రాబోయే దినాల్లో మరి నైనా ఈ ఉండ్రాజు పరిసర ప్రాంతంలో ఒక బలమైనటువంటి నైనా సావాసముగా మార్చబడడానికి మీరు సహాయం చేయండి. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వందలాదిగా వేలాదిగా ప్రజలు మీరు నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను కృప చూపించండి. వారు లేని పొంచిన దురాత్మలు శీకర శక్తి లయపరచండి. ఆత్మదేవుడు ఆత్మ కార్యం మీరు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్.